వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. నమస్తే రెడ్ కుమార్ గారు. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా రేవంత్ రెడ్డి తప్పులేదు, ఆ ప్లేస్ లో ఎవరినున్నా అలానే చేసేవాళ్ళు. అండ్ అల్లు అర్జున్ టీం కూడా కొంచెం త్వరగా స్పందిస్తే బాగుండు అని చెప్పేసి అని అన్నారు. అంటే తెలంగాణ బీజేపీలో బండి సంజీవ్ కుమార్ గారు ఏమన్నా ఆ, రేవంత్ అంత మంచి ఏం చేస్తున్నాడో పవన్ కళ్యాణ్ గారికి ఏం కనపడిందో నాకైతే తెలియదు. ఇక్కడ 6 గ్యారంటీలు వదిలేశారు, హైడ్రా పేరుతో పేదలీళ్ళు గుల్చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మన ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్ ఉంది. అదే విధంగా రేపు భవిష్యత్తులో అంటే నెక్స్ట్ తెలంగాణలో కూడా కూటమిగా పోటీ చేస్తారని కూడా అనుకుంటున్నారు. ఏ విధంగా చూడాలి సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ తెలంగాణలో బీజేపీ వ్యతిరేకంగా ఉండడానికి? అంటే తెలంగాణ బీజేపీ వ్యతిరేకత లేదండి. అంటే ఆయన ఆలోచన చెప్పాడు. ఆయన చిట్చాట్లో రేవంత్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాన్ని చట్టానికి ఆయన ఏం వ్యతిరేకంగా చేయట్లేదు. చట్టం తన పని తను చేసుకుపోతూ లాండ్ ఆర్డర్ని కాపలా కాస్తూ పోలీసులు కూడా దాన్ని కరెక్ట్ గా నిర్వహించారు. గోలుతో పోయిందని గొడ్ల దాకా తెచ్చుకున్నారు. ఆ రోజే ఒక ప్రాణం పోయింది కాబట్టి ప్రజలు ఆగ్రహానికి గురవలసి వస్తుంది. మేము సినిమాలకు వెళ్ళేవారు మానేసాము. ఈరోజు డాక్ కార్డ్ వేసుకొని ఫోటోలు దిగడం ఇవన్నీ ఒక ఇబ్బంది వస్తుందని మానేసాము. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి అంటూ టీం అందరికి బాధ్యులు, టీములు అందరూ కూడా బాధ్యులు, సినిమా టీం అందరూ కూడా బాధ్యులు. వాళ్ళు ముందుకుంటా వెళ్ళి దీన్ని సెట్ చేసి ఉంటే బాగున్ను. లేకపోతే ఒక్క అల్లు అర్జున్ గారి మీద ఒక్కని ఒంటరివాడిని చేయకూడదు అనేది ఆయన భావన. ఇటు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఆయన చాలా బాగా చేశాడు. మీకు రేట్లు ఇచ్చాడు, మీకు అలాగే బెనిఫిట్స్ వాళ్ళు ఇచ్చాడు, మీకు హెల్ప్ చేశాడు, మిమ్మల్ని కాపాడాడు. మీకు ఎక్కడ తప్పు చేశాడు అనేది అన్నాడు. ఈజ్ ద కరెక్ట్ అది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తప్పు మాట్లాడలేదు. అయితే ఇక్కడ ఇవన్నీ ఎందుకు వచ్చాయి, చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఎందుకు వచ్చాయి, అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, మన దిల్ రాజు గారు ఆయన గేమ్ చేంజర్ ఈవెంట్ కోసం ఆహ్వానించడానికి వెళ్ళారు. అవును సార్. వెళ్తున్నప్పుడు జనరల్ డిస్కషన్ లో ఏంటి అసలు విషయం ఏంటి అని అడిగితే, ఇలా పుష్పాది ఇలాగ అయ్యిందండి, ఇలాగ అయిపోయింది, ఇలాగ అయ్యింది. ఇది అయిన దాంట్లో నేనే దగ్గరుండి ఎఫ్డీసీ చైర్మన్ గా ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశాను. ఇంత దాకా పెద్ద ఇష్యూ అయిపోయిందో ఆ ఇష్యూని అంతా నేనే దగ్గరుండి భుజాన్ని వేసుకొని ఆ డబ్బులు ఏది వేసానని చెప్పుకుంటాడు. ఇప్పుడు జనరల్ గా మనిషి అంటే ఏముంది అనుకుంటాం, మొత్తం టోటల్ గా అక్కడ డబ్బు ఇప్పించాను, ఇక్కడ డబ్బు తీసుకొచ్చాను ఏదో చెప్తారు కదా. ఆ డిస్కషన్ లో అది జరిగి ఉంటుంది. అది ఏదో మీరు ముందే చేస్తుంటే బాగుందని దిల్ రాజు గారికి ఇచ్చారు ఇండైరెక్ట్ గా. ఆయన ఇండైరెక్ట్ గా దిల్ రాజు గారికి ఏం చెప్పి ఉంటాడంటే, మీరు అదేదో ముందుకుంటా వెళ్ళి అది అయిన టీమ్ కానీ మన సినిమా ఇండస్ట్రీ కానీ మీరందరూ వెళ్ళి ఆ రేవతి కుటుంబానికి వెళ్ళి పరామర్శి ఉండుంటే మీరు అది సర్దుమణిగిపోయేది కదా. మీరు ఏమి ఇవ్వాలనుకున్నా, ఏం చెయ్యాలనుకున్నా మీరు అది చేస్తుంటే బాగుండు కదా అన్న భావన ఆయనది. అక్కడ భావనని చిట్చాట్లో ఒక ఆయన అడిగితే దానికి సమాధానం చెప్పాడు అంతే తప్ప ఆయన ప్రెస్ మీట్ పెట్టలే. ఇంకోటి చాలా మంది అంటున్నారు ఆయన అసలు నెల ముందే స్పందించాలి. ఆయన స్పందించడానికి ఇది రాష్ట్రం తెలంగాణ, అక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ మినిస్టర్. ఆయన ఒక సినిమా హీరో అవ్వచ్చు, కానీ ఇక్కడ ఎవరిని పలకరించినా ఎవరేం చేసినా కూడా ఇక్కడ రెండు గవర్నమెంట్లకి విరోధం రాకూడదు. ఇక్కడ రెండు గవర్నమెంట్లో ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి ఆచితూచి స్పందించాలి. అడిగారు కాబట్టి అడిగిందని సమాధానం చెప్పాడు ఆయన, అంతే. సార్, దాన్ని కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారు. అక్కడ సార్ రేవంత్ ఒక రెడ్డి గారు ఒక మినిట్ సార్. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా జరిగిన నష్టాన్ని ఎవరు పోల్చలేము. కానీ అవును. ఆ కుటుంబాన్ని ఆదుకున్నది హాస్పిటల్లో ఫస్ట్ చేసి నేను ట్రీట్మెంట్కి నేను ముందున్నాను అని చెప్పింది అల్లు అర్జున్ గారే. చాలా మంది ఏదో ఏదో మాట్లాడుతున్నారు కానీ ఇది వాస్తవం కాదు. ఆయన కిమ్స్ హాస్పిటల్ ఎంత ఖర్చు అయితే అంత నేను ఇస్తాను అని చెప్పింది ఆయనే. ఈ రోజు నేను పెద్ద అమౌంట్ ఇచ్చి ఆ తల్లిని నేను తెచ్చి ఇవ్వలేను, కానీ ఆ పిల్లలు ఆ తల్లి పెద్ద అయితే ఎలా చూడాలనుకుంటుందో దానికి నేను భరోసా ఇచ్చి ఆ డబ్బులు వాళ్ళకి ఏదైనా కొంచెం ఆ విధంగా వాళ్ళు పెరగటానికి అవకాశం ఉండడానికి నేను ఒక తప్పు జరిగింది, నా అభిమాని చనిపోయింది కాబట్టి నేను ఆ కళని తీర్చడానికి నా ప్రయత్నం చేస్తాను అని నా వంతు సహాయం చేస్తాను. ఫస్ట్ ఈ లెవెల్ ఆ దిల్ రాజు గారు ఇంకొకరు ఇల్లు అడగలే డబ్బులు, ఆయన ముందు తీసుకొచ్చాడు. కాకపోతే అరవింద్ గారు వచ్చి ఆయన చేతిలో ఇవ్వడం ఎందుకని దిల్ రాజు గారి చేతికి ఇచ్చాడు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్క క్రెడిట్ కాదండి. కష్టాల్లో ఆయన్ని తోసేసి
మనం క్రెడిట్ పొందుదాం అనుకోకూడదు. ఆయన మానవత్వంతో ఈరోజు బాధతో ఈరోజు ఆమె చనిపోయిందని ఒక ఫీలింగ్తో ఆయన తప్పు చేయలే, అనుకోని యాక్సిడెంట్లుగా జరిగింది అయినా కూడా ఈరోజు సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాని, ఈరోజు నార్త్ ఇండియాలో సూపర్ ఎంజాయ్ చేస్తున్న సినిమాని సక్సెస్ మీట్ కూడా చేసుకోలేక, బయటికి రాలేక, ఒక గిల్టీ ఫీలింగ్తో రాక హిట్ వస్తుంది, ఎప్పుడో హిట్ వస్తాయి, దాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోయారు. కానీ ఆ కుటుంబాన్ని కాపాడటానికి ముందున్నాడు ఆయన. మనం అది గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ ముందుకు వచ్చింది తర్వాత, కానీ ఇక్కడ చాలా మంది ఆ క్రెడిట్ని మనం పొందాం అని అనుకోకూడదు. ఇండైరెక్ట్గా అందరికీ ఆయన అన్నాడు, ఆయన అందరికీ చెప్పాడు. ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగిందండి, ఒక్కొక్కరికి 1,25,00,000 ఇచ్చారు. మొన్న ఏదో జరిగిందండి ఇన్సిడెంట్ పరవాడలో, ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చారు. గవర్నమెంట్ ఇచ్చిందా, వాళ్ళు ఇచ్చారా? ముందైతే స్పాట్ ఇమీడియట్లీ అక్కడ చనిపోయిన గంటకు అక్కడ ఇచ్చారు. అక్కడ ఇవ్వడంతోనే సర్దుమణిగింది కదా. ఓకే, ప్రాణం మనం తెచ్చివ్వలేమండి, ప్రాణం మనం తెచ్చివ్వలేం. ఆయన అల్లు అర్జున్ గారు ఒక అన్న మంచి మాట ఏంటంటే, ఆమె ప్రాణం నేను తెచ్చేవాళ్ళు తల్లి ఆ పిల్లల్ని ఆ తల్లి ఎలా పెంచాలి అని ఒక ఆలోచించుకుందో అలాగా వచ్చే విధంగా నా చేతనైన సహాయం నేను చేస్తా, ఉడతా పడతా అని అది పంపించడం అనేది గ్రేట్నెస్. అది నేను అనేది. బీజేపీ కామెంట్స్ వేరే రకంగా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు రాజకీయాలను దీంట్లో కలుపుకోకూడదు. ఇప్పుడు ఏమంటే ఎంత మంచి చేసినా అధికార పార్టీని పొగుడతారా? బీజేపీకి బద్ద శత్రు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్కి బద్ద శత్రు బీజేపీ. ఓకే, బిఆర్ఎస్ ఒక అటు ఇటు అన్నా కూడా బిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ని పొగడొచ్చు, ఒకప్పుడు బీజేపీని పొగడొచ్చు, లేదా ఇద్దరిని తిట్టొచ్చు. కానీ ఈ రెండు పార్టీలు కలుస్తాయా? ఈ రెండు పార్టీలు కలిస్తే భారతదేశం సస్యామలం అయిపోతుంది. అవకాశం ఉంటుందా? ఇప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలుస్తారు కానీ బీజేపీ అనేది సపరేట్ డిఫరెంట్, అవునా కదండి? ఓకే, ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా రెండు ఉండాలి. అధికార పక్షం కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ప్రతిపక్షం ఎంత స్ట్రాంగో అధికార పక్షం కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి. మనం తప్పు చేస్తే ప్రతిపక్షం అడగాల, ప్రతిపక్షం ప్రశ్నించాలా. ఇది ప్రజల గొంతుక, ప్రజల గొంతుక కంపల్సరీ. ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్గా ఉంటేనే వర్క్ అవుతుంది మనకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ప్రజల మనిషి, ప్రజల పక్షాన మనిషి, ప్రజల్లో ఉండవలసిన మనిషి, ప్రజల కోసం ఆయన గొంతు మాట్లాడుతూ ఉండాలి. జైల్లో ఉండకూడదని మనం ఎందుకు ఫైట్ చేసాం తెలుసా అండి? ప్రజలు ఆయన ఎన్నుకున్న ప్రజలతో ఉన్న మనిషిని మీరు జైల్లో పెట్టి ఆయన నోరు నొక్కారు అని అన్నాం. ఎందుకంటే మా వాయిస్ 4 కోట్ల మంది వాయిస్ చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు 4 కోట్ల మంది వాయిస్, 5 కోట్ల మంది, 4 కోట్ల మంది వాయిస్ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వాయిస్ని ఆయనే తొక్కేసి ప్రతిపక్షం ఆయన అయిపోయారు చంద్రబాబు గారే, అధికార పక్షం ఆయన అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు జనసేన రెండు వాళ్ళు అయ్యారు. ఎందుకంటే మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్షం వద్దు, నేను ప్రజల్లో ప్రతిపక్షంలో ఉండను, నేను మీడియాకు అప్పటికప్పుడు ట్వీట్ చేస్తూ ఉంటాను, నా ఇంట్లో నుంచి నేను కదలను అనుకున్నాడు ఆయన. అంటే డైరెక్ట్గానే చెప్తున్నాను, నాకేం బాధలేదు. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళే వ్యవహరిస్తున్నారు, అధికార పక్షం కూడా వాళ్ళే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే మేమెందుకు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం? సార్ ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇక్కడ తప్పు జరుగుతుంది. వాళ్ళ నాయకులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, ఉన్నారు. వైసీపీ వాళ్ళు వైన్ షాపుల్లో ఉన్నారు, పార్ట్నర్షిప్లో, సిండికేట్లో టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అందరూ ఒకటైపోయారు. మళ్ళా ఇసుక దందల్లో ఉన్నారండి, అన్నిట్లో ఉన్నారండి. ఉన్నారు. కానీ అడగడానికి లేరు, ప్రశ్నించడానికి లేరు. పార్ట్నర్షిప్లో ఉన్నారు, బెల్ట్ షాపుల్లో ఉన్నారు. అక్కడ ఏ దందలు ఉంటే ఆ దందల్లో టీడీపీ వాళ్ళు అందరూ ఒకటైపోయారు. అక్కడ మనకి ప్రశ్నించడానికి, ధర్నా చేయడానికి మనుషులు లేరండి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఎవరి కావాలి అండర్స్టాండింగ్ వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు. అది అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొచ్చానంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. ఏదో మనం ఉండబట్టలాగా చెప్పడం, ఆయన నట్ కుమార్కి ఆవేశం ఎక్కువ అనిపించుకోవడం తప్ప ఏముండదు. అది అంతే. అంటే చెప్తున్నాను, కార్యకర్తలే సార్ బలవుతుంది అయితే. ప్రజలే కార్యకర్తలు. నాయకులు ఎప్పుడో వాళ్ళకి తెలుసు. నాయకులందరూ కూడా వాళ్ళు కాదు, బెల్ట్ షాపులు ఉంటే తాట తీస్తా అన్నాడు, ఈదికో బెల్ట్ షాప్ ఉంది.
చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాప్ ఉంటే తాట తీస్తా అన్నాడు. నియోజకవర్గానికి టోటల్ గా 20 షాపులు ఉంటే 20 షాపులకి 1000 షాపులు బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎవరు తాట తీస్తామండి? ఇప్పుడు అది కాదు, బెల్ట్ షాపులు ప్రతి పాన్ షాపు బెల్ట్ షాపే. అంటే దీన్ని అరికట్టాలి అంటే నేను అదే చెప్పా, ఈ గవర్నమెంట్ వచ్చినా ఏముంది గర్వకారణం, ఆ గవర్నమెంట్ వచ్చినా ఏముంది గర్వకారణం. జెండా మోసేవాడు మొయ్యిగా తప్పదు, గేటిగాడు ఆగేవాడు ఆక్క తప్పదు, ఈ బెంచ్ కారులో వెళ్ళేవాడు తక్కువ టై వెళ్ళేవాడు ఎలకా తప్పదు. పదవి వచ్చేటప్పుడు మాత్రం తక్కువ టై గుర్తొస్తాయి. పదవి రానప్పుడు నువ్వే నా బిడ్డ, నువ్వే నా ప్రాణం, కార్యకర్తలే నా ఇంటి సర్వస్వం అని మనం చెప్పుకుంటాం. ఇది ఒక పార్టీయే కాదు, అన్ని పార్టీలు చెప్పేవే. కాకపోతే నాకు తెలిసి సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో, బీజేపీలో ఏమైనా జరుగుతుందేమో. బీజేపీలో కూడా నాకు అంతగా లేదు, కానీ కాంగ్రెస్ పార్టీలో కొంత నేషనల్ పార్టీ కాబట్టి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.